హే హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు మాహిత. ఇది నా యూట్యూబ్ ఛానల్ మూమెంట్స్ విత్ మాహి. నేను మీ తెలుగమ్మాయిని. పుట్టి పెరిగింది మొత్తం నెల్లూరులోనే. మీ ఆంధ్ర ఆడపిల్లను నేను. ఇప్పుడు ప్రజెంట్ యూకేలో మాస్టర్స్ చేస్తున్నాను. ఇకపై ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ చూడబోతున్నానండి. డైలీ అంటే డైలీ రావు. సో నా కాలేజ్ కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్స్ నేను వీక్లీ ఒక లాంగ్ వీడియోని అప్లోడ్ చేయాలని వీక్లీ ఒక లాంగ్ వీడియోని అప్లోడ్ చేయడానికి మటుకు ప్రయత్నిస్తాను. ఈ వ్లాగ్లో మీరు నేను లండన్కి ఎలా ట్రావెల్ చేశానో చూడబోతున్నారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ప్యాకింగ్ అయితే మొత్తం డన్. సో ఇంకో నేను 10 minutesలో స్టార్ట్ అవబోతున్నాను. దేవుడికి దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోదాం. నా అకామిడేషన్ నుంచి బస్ స్టాప్ కరెక్ట్గా 10 minutes దూరం అయినా కూడా నేను 1 hour ముందే భయంతో స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను బస్ ఎక్కడం. సో త్వరగా వెళ్ళిపోయి అక్కడ కూర్చునేసాను. బస్ ఎక్కేసిన తర్వాత ఫస్ట్ నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఈరోజు అస్సలు నిద్రపోకూడదు, మొత్తం దారంతా చూస్తూ పోదాం అనుకున్నాను. సర్లే కొంతసేపు తర్వాత ఎలాగో ఆకలేసింది కాబట్టి నేను తీసుకెళ్ళిన మ్యూసిలి తినేసి ఏబీసీ జ్యూస్ తాగేశాను. అవి తాగేసిన తర్వాత నెమ్మదిగా నిద్ర రావడం స్టార్ట్ అయింది. సరేలే ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని తర్వాత లేద్దామని చెప్పి అలా పడుకున్నాను. లేచి చూసేసరికి లండన్ రీచ్ అయిపోయానంట. సో నేను 3 hours 10 minutes నిద్రపోయాను. ఇంకా సరేలే అనుకొని దిగేసి ట్యూబ్ ఎక్కేసాను. ట్యూబ్ అంటే మనకి మెట్రో లాగా. ట్యూబ్ ఎక్కేసిన తర్వాత నాకు ఎక్కడ దిగాలో అంత క్లారిటీ లేదు. సరేలే గూగుల్ మ్యాప్స్ చూద్దామని ఓపెన్ చేస్తుంటే అది టన్నల్ కాబట్టి నెట్ రావట్లేదు. ఎలాగో కష్టపడి ప్రతి స్టాప్ చూసుకుంటూ కూర్చుంటే నా ఎదురుగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిద్రపోతున్నాడు. ఆయన్ని చూస్తుంటే నాకు నిద్ర వస్తుంది. పక్కా నిద్రపోకూడదని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆయన ముఖం చూస్తూనే కూర్చున్నాను. A few moments later. One eternity later. ఇంకా ట్యూబ్ దిగగానే నా ఫ్రెండ్ వచ్చేసాడు నన్ను పిక్ చేసుకోవడానికి. వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిపోయాం మేము. వాళ్ళ ఎదురింటి వాళ్ళైతే వాళ్ళ కార్ని ఇంటిని చాలా వింతగా డెకరేట్ చేసుకున్నారు. మీరే చూడండి. ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నా చేతికి ఒక గరిట ఇచ్చేసి వంట చేయమన్నారు. ఇంకా సరేలే అని వంట చేసి రెడీ అయిపోయి బయలుదేరిపోయాం బయటకి. హాయ్ ఫస్ట్ టైం లైఫ్ డబుల్ డెక్కర్. ఈ బస్ దిగగానే వేరే బస్ ఎక్కాలంట. సో మేము అక్కడే వెయిట్ చేస్తున్నాము. బట్ ఎందుకో తెలీదు ఆ రోజు ఫుల్గా చలునింది. ఇంకా సరేలే అని చెప్పి స్నీకర్స్ తీసేసి తింటూ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అలాగే అక్కడే నించొని. ఇంతలో మా బస్ వచ్చేసింది. ఇంకా బస్ ఎక్కేసాము. అండ్ నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నా ఫేవరెట్ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాము. అదే లండన్ బ్రిడ్జ్. నేను మెయిన్గా లండన్కి రావడానికి రీజన్ లండన్ బ్రిడ్జ్ చూడడానికే. అండ్ సన్సెట్ టైం అయితే చాలా బాగుంటుందని విన్నాను. అందుకే నేను కూడా సన్సెట్ టైంలోనే వెళ్ళాను. ద వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. అందుకే చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాను నేను అక్కడ. ఇంకా ఆ బ్రిడ్జ్ పైనే అటు ఇటు కొంతసేపు తిరిగేసి ఇంటికి బయలుదేరిపోయాం మేము. ఇంటికి వెళ్ళగానే వినయ్ బర్త్డే. సో మేము నైట్ వినయ్ బర్త్డే సెలబ్రేట్ చేసేసి రెస్ట్ తీసేసుకున్నాము. ఇంకా డే 2 నేను బాలాజీ టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను. సో బాలాజీ టెంపుల్కి వెళ్ళిపోయి టిఫిన్ తిందామని చెప్పి ఆ షాప్కి అయితే వెళ్ళాం మేము. అందరు నీట్గా టిఫిన్ ఆర్డర్ చేస్తే నేను స్పెషల్గా మ్యాంగో లస్సీ అని ఆర్డర్ చేశాను ఒకటి. ఆ మ్యాంగో లస్సీ ఇంకోసారి అయితే నేను జన్మలో తాగను. ఫిక్స్ అయిపోయాను గట్టిగా. అంత చండాలంగా ఉంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ట్యూబ్ తీసేసుకొని ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసాం. అదేంటంటే క్లౌడ్ కేబుల్ కార్. ఆ కేబుల్ కార్ ఏమో కానీ నేనైతే ఫుల్గా టెన్షన్ పడిపోయాను. ఎందుకంటే ఎక్కడ టికెట్స్ క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పి గబగబా అలాగే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. లక్కీలీ మాకు టికెట్స్ అయితే దొరికేసాయి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళి కేబుల్ కార్ ఎక్కేసాం. లండన్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ సూపర్ ఉంటుంది అనుకుంటే కేబుల్ కార్ పై నుంచి వ్యూ అయితే మార్వెలస్. అసలు మొత్తం లండన్ కనిపిస్తుంది. అది కూడా నైట్ వ్యూ. నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి. ఫేస్ పైన లైట్ వేసుకో. అక్కడి నుంచి లండన్ ఐ దగ్గరికి వెళ్ళిపోయాము. నాకేం దూరం నుంచి అంతగా ఏం అనిపించలేదు. బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా బాగా నచ్చేసింది. అందుకే ఇక్కడ కూడా చాలా ఫొటోస్ తీసేసుకున్నాం మేము. ఇంకెన్ని ఫోటోలు తెస్తావు మహిత నువ్వు?
ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయి ఫుల్గా రెస్ట్ తీసేసుకున్నాం మేము ఆ రోజు. ది నెక్స్ట్ డే ఇదే లార్జెస్ట్ మాల్ అంట యూకేలో. అక్కడికి నేనైతే మెయిన్లీ పాపైస్ తినడానికి వెళ్ళాను. బెంగళూరులో తెగ తినేదాన్ని. సో లైన్లో వెయిట్ చేసి ఎలాగోలా తీసుకొని వచ్చి కూర్చున్నాము. తీరా ఒక చికెన్ పీస్ తీసుకొని నోట్లో పెట్టుకోగానే నాకైతే ప్యూకింగ్ సెన్సేషన్ వచ్చేసింది. ఎందుకో తెలీదు, బీఫ్ స్మెల్ వస్తుంది. సో నేనైతే తినలేదు. దాన్ని అక్కడే పెట్టేసి మినీజోకి వెళ్ళిపోయాం మేము. ఏదో కొనేద్దాం అయితే కాదు, ఊరికే చూద్దామని. బట్ అక్కడ సాఫ్ట్ టాయ్స్ కాస్ట్ అయితే దారుణంగా ఉన్నాయి. 40-50 pounds అంట. అంటే మన ఇండియన్ రూపీస్లో 5,000 6,000 ఒక సాఫ్ట్ టాయ్. ఇంక ఇదంతా అయ్యే పని కాదని చెప్పి జేడీ స్పోర్ట్స్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు క్యాప్స్ పిచ్ ఉంది. ఒక క్యాప్ కొనేద్దామని వెళ్ళాను. ఆబ్వియస్లీ ఇక్కడ కూడా క్యాప్స్ కాస్ట్ చాలా ఎక్కువ. అయినా కూడా ఒక క్యాప్ కొందామని చెప్పి అన్నీ పెట్టుకుంటూ ట్రై చేసి నాకైతే చాలా క్యాప్స్ ఉన్నాయి నా దగ్గర, బకెట్ క్యాప్ అయితే లేదు అనే లోటు ఉంది. సో నేనైతే బకెట్ క్యాప్ కొనేసాను. బట్ దీని కాస్ట్ అయితే అస్సలు చెప్పను, ఎందుకంటే మా అమ్మ ఈ వీడియో చూస్తే మటుకు నాకు ఫుల్గా క్లాస్ వేసేస్తుంది. మొత్తానికి క్యాప్ అయితే కొనేసుకొని నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాం మేము. అక్కడ చూస్తే ఫుల్గా జనాలు ఉన్నారు. ట్రైన్ మొత్తం జనాలే. ఎందుకో మాకైతే తెలీదు. మేము బిగ్ బ్యాన్కి రీచ్ అయిన తర్వాత అర్థమైంది అక్కడ టీసీఎస్ మ్యారథాన్ జరుగుతుందంట. అందుకే అంతమంది జనాలు జాతరలా వచ్చారు. ఇంకా ఈ బిగ్ బ్యాన్ ఏంటంటే క్లాక్ టవర్ అనమాట. వరల్డ్స్ ఫేమస్ క్లాక్ టవర్ అదే అంట. ఇంకా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకొని నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాము. నాకు ఈ రోడ్లో నడుస్తూ వెళ్తుంటే చర్చ్ స్ట్రీట్ అండ్ ఎంజీ రోడ్ గుర్తొచ్చేసాయి అనమాట. మొత్తం బ్రాండ్ స్టోర్సే ఉన్నాయి. అలా నడుచుకుంటూ మా లొకేషన్కి రీచ్ అయిపోయాం. ఇదే పికడల్లీ సర్కస్. ఇక్కడ ఏమంతేం ఉండదు, బట్ రోడ్ పైన కాన్సర్ట్స్ చేస్తుంటారు. అక్కడ కొంతసేపు పాటలు వినేసాం. బట్ నా ధ్యాస మొత్తం మ్యాచ్ పైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆర్సీబీ మ్యాచ్ ఉన్నింది. లక్కీలీ వి వన్. నేనైతే ఫుల్ ఖుషి ఆ రోజు. ఇంకా ఆ ఖుషీలోనే ఏమైనా తిందామని చెప్పి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. దగ్గరలోనే మెక్డొనాల్డ్స్ ఉంది అంటే బర్గర్ తిందామని చెప్పి త్వరగా అక్కడికి వెళ్ళిపోయాము. ఎందుకంటే నాకు బస్ టైం అయిపోతుంది, రిటర్న్ నేను కోవెంట్రీ వచ్చేయాలి. అందుకే అక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చేసాము. లక్కీలీ నేను అక్కడికి రీచ్ అయిపోయేసరికి నా బస్ అక్కడే ఉంది. సో వెంటనే ఎక్కేసి రిటర్న్ అయిపోయాను. దట్స్ ఇట్. లండన్ ట్రిప్ అయిపోయింది. 3 days ఫుల్గా ఎంజాయ్ చేశాను. బోల్డ్ అని మెమరీస్ గ్యాదర్ చేశాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. గంట సింబల్ నొక్కేయండి.